నీ అమ్మ పోలీస్ డ్రెస్ లో ఉంటే ఎవ్వడు వస్తలేడు, అందుకే సివిల్ డ్రెస్ లో వచ్చిన. సీట్ బెల్ట్ పెట్టుకున్నావు, ఆర్సీ ఉంది, పొల్యూషన్ చెక్ కూడా కరెక్టే ఉంది. మీలాంటి గురించి ప్రభుత్వం 5,000 ఇస్తుంది. ఏం చేస్తావు 5,000తో? అమ్మా అవునా సార్, అయితే నేను ఇప్పుడే పోయి ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటా సార్. అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదా? సారీ సార్, మా వాడు తాగినప్పుడు ఇట్లనే చేస్తారు సార్. అంటే డ్రంక్ డ్రైవా? చెప్తింటా అవే దొంగతనం చేసిన బండి బయటకు దేవదంటే నాకేమెరకరా ఇట్లా అవుతుందని. అమ్మని కొట్టించిన బండి ఇది. సార్ పైసలు లేవు కానీ దీంతో సరిపెట్టుకో సార్, మందు కలిపినిలా. సార్ పైసలు లేవు కానీ దీంతో సరిపెట్టుకో సార్, మందు కలిపినిలా. రీల్స్ రీల్స్ అంటూ ఒక అమ్మాయికుని ప్రాణాలని పొట్టల్లో పెట్టుకున్నారు కదరా. ఎప్పుడు వచ్చిర్రా? గంట అవుతుంది వచ్చి. తిన్నారా ఏమన్నా మరి? ఆ బిర్ర తినొచ్చినాం ఇంటికాడనే. తిన్నాం కానీ ఏంది ఆడ అంత ఏమో పెట్టినావు, అంత ఖాళీ ఉంది. ఎలకలు గుద్దలదమ్ము చేస్తున్నాయి అయ్యా. 4 రోజులు సంది ఎలకలకు మందు పెడుతున్నా, ఒక్కసారిగా దీనిలే. ఈ రోజు దీన్ని చచ్చినట్టే ఎలకలు. మందు పెట్టినావా? అల్లుడు జర బండి మెల్లగు అని రోజులు బాగాలేవు అల్లుడు. నేనున్నగా మా సినిమాకి టైం అవుతుంది బా, బండి ఎక్కువ తొందరా. మెల్లగోని రా నాయన, నాకు భయం అవుతుంది. మెల్లగోని. ఏ ఊకమావా నువ్వు, సినిమాకి లేట్ అవుతుందాడా. చెప్తూనే ఉన్నాను నువ్వు మెల్లగోని అంటే ఇండ్లే ఆడు చచ్చేటట్టు. నాకేం తెలుసు మామ ఇట్లా అవుతుందా, నీ సినిమా టైం అవుతుందని తొందర తీసుకొచ్చిన. లీవ్ మామ జరా అన్ని. అమ్మ లేచిండ్రా ఈడు, అని అదృష్టం బాగుందిరా, ఏం సావలేదు ఆడు. మామ ఫోన్ తీసుకుని మామ, పోలీసులకు కూడా ఫోన్ చేయాలా మామ, చెప్పు మామ, భయం అవుతుంది మామ, వద్దు మామ. మామ వీళ్ళు ఎవరో నన్ను గుద్దిరు మామ. నేనైతే నా అదృష్టం బాగుండి బచాయించిన, వాళ్ళు చచ్చిరు మామ. వాళ్ళు చవ్వా నేనెళ్ళిపోతున్నా నా బిడ్డ, నేనెళ్ళిపోతున్నా చవ్వా. అన్న ఒక డైరీ మంచిది, ఎన్ని పైసలైనా సరే అన్న. అన్నా మా దగ్గర అన్ని వర్జన్లు ఉంటాయి, డూప్లికేట్ ఉంటాయి. 500 నుంచి స్టార్ట్ అన్న. 500 కాదు, 1000 రూపాయలు అయినా సరే ఇయ్యానా. వీడు పెద్ద బక్రగా ఉన్నట్టు 400 మిగులుతాయి ఈజీగా. ఇవ్వటనా అన్న ట్రయల్ చేస్తానా? ఈ డ్రాయర్లు ట్రయల్ ఉంటాయన్నా, ట్రయల్ లేవేం లేవు. 500 పెడుతున్నప్పుడు ట్రయల్ లేకపోతే ఎట్లానా, నాకు లేకపోతే నాకు వద్దుకు. 100 రూపాయలు రాయాలి, 500 చెప్పిన. అమ్మ బుక్ అయితే అట్టున్నాయి. సరే పోనీ వేసుకోపో. A few minutes later. అన్న నాకు సెట్ అయితే అన్న. మీరు 500 మిగిలితే అనుకుంటే వెళ్ళిపోతున్నా, నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుంది. ఎక్కడ దాపరమయ్యారా మీరు? నన్ను కూడా వదిలిపెట్టరారా మీ దుంపల్దేగా.
ఎందురా మామ గిడ కూర్చున్నావు? ఏ మామా ఏమనుందా మరి ఏంది మామ నువ్వు పండుగ రోజు పెట్టుకుని శరం తప్పిన అన్నది అవుతాడా మామ? ఆ మామ తాగనంటున్నావు కదా, పా నేను ఎప్పుడు వస్తా పా. ఏ ఊకోరా నాయన, నువ్వు పండుగ సామాన్ తేవాలి, మా వాళ్ళు గుద్దల్లాం చేస్తారు, నేను పోతున్నా. నాకే గతి లేక 10 రూపాయలు పక్కకి వేసుకొని కోటర్ పైసలు నేను జమ చేసుకొని నేను తాగుతుంటే ఈ ఈకాడ వచ్చి మధ్యలో నన్ను అడుగుతాడు. ఏ మామా కొంచెం సైడ్ రండి. అన్న స్టార్ట్. ప్రాణం కన్నా ప్రేమించిన ఏ అన్న ఏం వాడుతున్నావు అన్న, మంచిగా ఫీల్తో వాడు. మరి ఏం చేయాలి తమ్ముడు, లవర్ లేదు, లవ్ ఫెయిల్ అవుతున్నా ఫీల్తో వాడచ్చు, నాకు లవ్ ఫెయిల్ కాదు కదా తమ్ముడు. సరే ఒక పని చేద్దామన్నా, నా లవర్ నెంబర్ ఇస్తా, నా లవర్కి నేను ఎట్లా ఇష్టం కాబట్టి నీకు నో చెప్తుంది, నీకు నో చెప్పగానే బ్రేకప్ సాంగ్ చేసేద్దాం. సరే తమ్ముడు మరి నెంబర్ 9543. హలో బాగున్నావా? నేను యూట్యూబర్ కుమార్ని. బాగున్నా, చెప్పు. ఏ బేబీ నీకు ఒకటి చెప్పాలి. చెప్పు బేబీ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ బేబీ. నువ్వు ఎప్పుడెప్పుడో చెప్తావని వెయిట్ చేస్తున్నా బేబీ. దాదా ఏకో ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, ఒక 1000 రూపాయలు అంటే ఫోన్ పే కొట్టు. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. ఏంటి సార్ 900లోని 900 ఉన్నాయా? 1000 రూపాయలు ఉన్నాయి కదా, ఏది ఇక్కడ? $900 అన్నావు కదా, 800 ఉన్నాయిగా. సరే కింద పడదు సార్, ఇగో 900 ఉన్నాయి. 100 రూపాయలు కింద పెట్టాయి కదా, ఇగో 1000 రూపాయలు. 100 రూపాయలు కింద పెట్టాయి కదా, ఇగో 1000 రూపాయలు. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉండరా? నన్నేం ముంచామనుకున్నావురా నువ్వు? ఒక్క నిమిషం ఇప్పుడు వస్తా. నాన్న అడుక్కునే వాళ్ళు వచ్చారు, 10 రూపాయలు. ఇంట్లో ఎవరు లేరన్నా వెళ్ళిపో, ఇంట్లో ఎవరు లేరన్నా వెళ్ళిపో. ఓరి మామ అబ్బర్ ఫాల్టే. అరే పోలీసులు మామాడా. పోలీసులు ఉంటే మనకేంది మామ, మన దగ్గర అన్ని ఉన్నాయి కదా, హెల్మెట్ ఉంది, బండి ఆర్సీ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. మన 3 సీట్లో కూడా లేము, ఇద్దరమే ఉన్నాం. అది కాదు మామ, నా బండికి నెంబర్ ప్లేట్ లేదు, అయినా మనం తాగున్నాం కదా మామ. యూటర్న్ చేయి మామ, యూటర్న్ చేయి. పోతే పోయింది కానీ అదో పెను ఎప్పటికైనా పోవాలి కదా. ఆయనకి ఏం తక్కువ విషయం చెప్పు, ఏం తక్కువ విషయం చెప్పు. ఆడు చదివే స్కూల్లా ఆడొక్కడే ఫెయిల్ అయ్యాడంట. కోపం వచ్చి ఓ దెబ్బ కొట్టిన, అలిగి ఆ ఇంట్లో మూల కూర్చున్నట. ఏం చేయాలి చెప్పు? ఇది తెలవకుంటే ఎట్లుంటుంది? ఎట్లయినా అందరికి తెలుస్తుంది.
అన్నీ గట్టి కొట్టకున్నా అయిపో. నేను ఎంత తప్పు చేసినా మా డాడీ ఎంత బాధపడుతుండు. ఒకసారి సారీ అన్న చెప్పాలా. ఇక మీద బుద్ధిగా చదువుకుంటా, మా డాడీని ఇబ్బంది పెట్టను. ఇప్పుడు నాకు అర్థమైంది చాలా తప్పు చేసిన. మీరెందుకు నన్ను సారీ చెప్పడం? నేను స్థుతులు కొట్టకున్నా అయిపోరా. అంటే ఇప్పుడు నన్ను చంపేసావా డాడీ? ఫ్యాన్కి గురేస్తే ఎగ్జామ్ ఫెయిల్ అండ్ అయినాయి, చనిపోయిన అనుకునే వాళ్ళు అందరూ. చెప్పనా ఏం కావాలి? బోర్ కొడుతున్నానా? మంచిగా చూడాలకి ఏదైనా మంచి ఇయర్ బాడ్స్ ఉంటాయి అన్న, మంచిగా ఇంటాను. అరే అన్న టెన్షన్ పడక, మన దగ్గర నెంబర్ 1 ఉన్నాయి. వరేవా మస్తు స్టాక్ ఉంది రో. ఇది తీసుకో అన్న, నెంబర్ 1 ఉంటాయి. అమ్మో కెమెరా ఉంది రో, దొరికిపోతాం రో. అన్న అదేంటి కెమెరా నానా? ఏ కెమెరా కాదు, డమ్ స్పీకర్ అది ఉంది. అదే రేట్ ఎక్కువ చెప్తున్నావు వద్దానా? ఆడ పెట్టేసాను ఇక. సరే మరి పోయినోడు వేయండు కానీ డమ్మి ఫోన్ తీసుకొని వేయండి. ఏమైందన్నా గట్ల ఊరికొస్తున్నావు? ఏమో మామ, నా అవతారం చూసి కుక్కలు ఎంపడదాలి, నేను అందుకే ఊరికొస్తున్నా. ఫోన్ ఆన్ అయితే లేదు. ఇది తీసుకో మామ, 2000 ఇచ్చి, ఇక అవసరం లేదు నాకు. బాగానే ఉంది కానీ 1500 అయితే ఇస్తా. సరే మరి. నా 2 నెలలు అయినా నా ఫోన్ నీళ్ళ పడ్డా ఖరాబ్ అయింది, చూడవా? అదే నీకు భయం అవుతుందా? అని నాకేం పోయిందా? అని నాకేం పోయిందా? అరే నీకు భయం అవుతుంది కదా? నాకేం భయం? నాకు భయమేం కాదు. నీ ముద్ది గరకు నా ముద్దెందుకు గలుగుతున్నారా? నీ ముద్ది గరకు నా ముద్దెందుకు గలుగుతున్నారా? అల్లం ఎల్లిగడ్డ కిలో 100 రూపాయలు మాత్రమే. కిలో 100 రూపాయలు మాత్రమే. రండమ్మా రండి. చక్కెరమ్మ చక్కెర, కొబ్బరి కుడకలకు చక్కెర, కొబ్బరి కుడకలు తీసుకొని చక్కెర ఇస్తున్నాం, సరికి సరి ఇస్తున్నాం, కొబ్బరి కుడకలకు చక్కెర.